హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక ప్రింటర్ యొక్క అన్బాక్సింగ్ అయితే చూసుకుందాం. సో నవేడేస్లో చాలామందికి కూడాను ప్రింటర్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉంది. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకైనా, లేదంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ కోసం స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడాను ప్రింటర్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉంది. సో 1-2 ప్రింట్స్ కూడాను బయటకు వెళ్ళే అవసరం లేకుండా నవేడేస్లో చాలామంది కూడాను ఇంట్లో ఉపయోగించుకోవడానికి, అలాగే బడ్జెట్లో దొరికే ప్రింటర్స్ గురించి అయితే చాలామంది వెతుకుతున్నారు. సో అందులో ఈ మోడల్ ఒకటని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి వైఫై మోడల్స్ ఉంటాయి, అలాగే వైర్డ్ మోడల్స్ ఉంటాయి. వైఫై మోడల్ ఉన్న ప్రింటర్స్ తీసుకుంటే యూజ్ ఏంటంటే మీ యొక్క మొబైల్ నుంచి డైరెక్ట్గా ప్రింట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. అలాగే వైర్డ్ మోడల్ తీసుకున్నట్లయితే మీ దగ్గర ఒక కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉన్నట్లయితేనే దాని నుంచి ప్రింట్అవుట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పే మోడల్ వచ్చేసి వైర్డ్ మోడల్. సో ఇందులోనే మనకి ఒక 3000 or 4000 ఎక్స్ట్రా పెట్టుకున్నట్లయితే ఇందులోనే సేమ్ ప్రింటర్లోనే మనకి వైఫై మోడల్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ రెండు మోడల్స్లో కూడాను మనకి ప్రింట్, స్కాన్, కాపీ ఫంక్షన్స్తో రావడం జరుగుతుంది. సో ప్రింట్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న సాఫ్ట్ కాపీస్ని మనం ఫిజికల్గా చేసుకోవచ్చు. లైక్ మన సిస్టంలో ఏదైనా సాఫ్ట్ కాపీ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మనం బయటకి ఈ ప్రింటర్ ద్వారా బయట తీసుకున్నట్లయితే దాన్ని ప్రింట్ అని చెప్పేసి అంటారు. అలాగే స్కాన్, మన దగ్గర ఏదైతే మన డాక్యుమెంట్స్ ఉంటాయో ఫిజికల్గా ఉన్న డాక్యుమెంట్ని డిజిటలైజేషన్ చేసుకోవచ్చు. లైక్ మన దగ్గర ఏదైనా ఒక సర్టిఫికేట్స్ ఉన్నాయి, సర్టిఫికేట్స్ మన దగ్గర ఫిజికల్గా ఉంటాయి, ఇవి మనకి ఆన్లైన్లో కావాలనుకున్నట్లయితే ఈ స్కాన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం డిజిటల్గా చేసుకోవచ్చు. అలాగే కాపీ, మన దగ్గర ఏదైతే ఒక ఫిజికల్గా మన దగ్గర ఏదైతే ఒక కాపీ ఉంటుందో ఆ పేపర్ని మనం ఇంకో డూప్లికేట్ చేసుకోవాలని కాపీ అంటారు. సో ఈ 3 ఫంక్షన్స్ కూడాను ఈ ప్రింటర్లో రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు చిన్న చిన్న జెరాక్సెస్ కావాలన్నా, లేదంటే ఒక చిన్న స్కానింగ్ కూడాను బయటకు వెళ్ళే అవసరం లేకుండా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పే మోడల్స్ వచ్చేసి మనకి ఇంక్ ట్యాంక్ టెక్నాలజీస్తో రావడం జరుగుతుంది. సో ఇంక్ ట్యాంక్ టెక్నాలజీ వల్ల మనకి యూజ్ ఏంటంటే సింపుల్గా ఉంటుంది. ఎవరైనా సరే సో ఈ కంప్యూటర్స్ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడాను ఇంక్స్ అనేవి ఫిల్ చేసుకోవచ్చు, అలాగే ఇంక్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రతిదానికి మన టెక్నీషియన్ పైన ఆధారపడవలసిన అవసరం అనేది ఉండదు. అండ్ అలాగే ఈ ఇంక్ ట్యాంక్ టెక్నాలజీ వల్ల మనకి ఏంటంటే ప్రింట్ కాస్ట్ కూడా చాలా వరకు తగ్గుతుంది. జనరల్గా మనకి ఇంత ప్రీవియస్ డేస్లో చూసుకుంటే ఇంక్జెట్ ప్రింటర్స్ వచ్చేసి మనకి చాలా వరకు ప్రింట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఒక్కొక్క ప్రింట్ మనకి వచ్చేసరికి 3 రూపీస్ ఆర్ 5 రూపీస్ వరకు పడే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల మనకి యూజ్ ఏంటంటే జస్ట్ మనకి 10 పైసా 20 పైసలోనే ప్రింట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ప్రింటర్ మోడల్ వచ్చేసరికి మనకి EPSON L3200. సో ఇక్కడ మనకి ఇంక్స్ మోడల్స్ కూడా మనకు ఉంది. ఇది ఓన్లీ మనకి వైర్డ్ మోడల్ మాత్రమే. మనకి వైర్లెస్ మోడల్, వైఫై మోడల్ కావాలనుకున్నట్లయితే EPSON L3252 వైఫై మోడల్ ఉంటుంది. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ ఎకో ట్యాంక్ సిస్టమ్తో రావడం జరుగుతుంది. ఇక్కడ బ్లాక్ ఇంక్ వచ్చేసరికి మనకి 4500, అలాగే కలర్స్ వచ్చేసరికి 7500 పేజెస్ వరకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రింట్ స్పీడ్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. 33 అలాగే 15, 33 బ్లాక్ అండ్ వైట్, అలాగే 15 కలర్ ప్రింట్స్ అయితే మనకి పర్ మినిట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రింటర్ మెజర్మెంట్స్, అలాగే ఏవైతే ఈ ఇంక్స్ ఉన్నాయో ఈ ఇంక్స్ మాత్రమే మనం యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఈ ఏదైతే హెడ్ ఉంటుందో ప్రింటర్ యొక్క హెడ్ ఎక్కువ కాలం మనకి వచ్చే అవకాశం ఉంటుంది. మనకి దీనికంటే తక్కువ రేటుకే మనకి మార్కెట్లో ఇంక్స్ అనేవి రావడం జరుగుతుంది. బట్ ఆ ఇంక్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ప్రింటర్ తొందరగా పాడైపోతుంది, అలాగే మీకు వారంటీ కూడా వాళ్ళు క్లెయిమ్ చేయరు. సో ఏదైతే ఇక్కడ మనకి ఇంక్స్ ఉన్నాయో ఆ ఇంక్స్ మాత్రమే మనం యూజ్ చేసుకున్నట్లయితే జెన్యూన్ ఇంక్స్ అనేవి మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మంత్, అలాగే ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. దీని ఎంఆర్పి వచ్చేసరికి 13,999 ఉండడం జరిగింది. సో ప్రింటర్ బాక్స్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి యూజర్ మాన్యువల్, అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే CD ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఈ CDలో ఏంటంటే మనకి ప్రింటర్ యొక్క సాఫ్ట్వేర్ అనేది ఉండడం జరుగుతుంది. మన కంప్యూటర్లో ప్రింటర్ కనెక్ట్ చేయాలనుకుంటే కంపల్సరీగా ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం చేసుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ మీకు సిస్టంలో డ్రైవ్ లేదనుకున్నట్లయితే ఆన్లైన్లో మన EPSON వెబ్సైట్లో ఈ ప్రింటర్ యొక్క డ్రైవర్స్ అనేవి డౌన్లోడ్ చేసి డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకున్నా మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు. సో థర్మోకోల్తో ప్యాకింగ్ అయ్యి రావడం జరుగుతుంది. అండ్ ఒక పవర్ కార్డు కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇవి చూసుకున్నట్లయితే 4 బాటిల్స్ ఆఫ్ ఇంక్, అండ్ ఒక పవర్ కార్డు, డైరెక్ట్గా అడాప్టర్ అనేది మనకు ప్రింటర్లో ఇన్బిల్ట్ అయి రావడం జరుగుతుంది. ఇది ఓన్లీ మనకి బయట వచ్చే పవర్ కార్డు మాత్రమే. అండ్ ప్రింటర్ బయటకు తీసి చూసుకున్నట్లయితే
ఇది యూఎస్బీ కేబుల్. మనం సిస్టమ్కి కనెక్ట్ చేసి యూజ్ చేయాలనుకున్నట్లయితే ఈ యూఎస్బీ కేబుల్ ద్వారాగా మనం కనెక్ట్ చేసి యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ బ్లూ కలర్ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను నీట్గా మనం తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ స్టిక్కర్స్ మనకి తీస్తేనే మనకి ప్రింటర్ అనేది ఫంక్షన్ అవుతుంది. లేదంటే మధ్యలో హెడ్ దగ్గర కానీ లేదంటే ఈ పేపర్స్ పెట్టే ట్రే దగ్గర కానీ వీటన్నిటి దగ్గర కూడాను వీళ్ళు స్టిక్కర్స్ వేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి స్టిక్కర్ని కూడాను నీట్గా మనం చూసి తీసేసుకున్నట్లయితే ప్రింటర్ అనేది ప్రాపర్గా వర్క్ అవడం జరుగుతుంది. సో మీరు ప్రింటర్ యూజ్ చేసే ముందు అన్ని స్టిక్కర్స్ రిమూవ్ చేశారా లేదనేది ఒకసారి చూసుకొని ప్రింటర్ ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఇంక్స్ అనేవి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ ప్రింటర్ అంతా కూడా ఒకసారి ఈ స్టిక్కర్స్ ఇంకేమైనా ఉన్నాయా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకొని ప్రింటర్ ఆన్ చేసుకోవడం బెటర్. మనకి ఈ పేపర్స్ అనేవి బ్యాక్ సైడ్ ట్రే ఉండడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం పేపర్స్ అనేవి ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇంక్స్ ఇన్స్టాలేషన్ చూసుకున్నట్లయితే ఇంక్స్ మనకి ఇందులో 4 ఇంక్ బాటిల్స్తో రావడం జరుగుతుంది. అండ్ 6 ఇంక్ బాటిల్ ప్రింటర్స్ కూడా మనకి ఉంటుంది. అది జనరల్గా ఫోటో స్టూడియో వాళ్ళు అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఇందులో అయితే మనకి జనరల్గా 4 ఇంక్స్తో వస్తుంది కాబట్టి ఈ 4 ఇంక్స్ మనకి సరిపోతుంది. బ్లాక్, ఎల్లో, మెజెంటా అండ్ సియాన్ కలర్స్తో రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కలర్ కోడ్ వచ్చేసరికి 003. అలాగే ఈ ఏదైతే మనకి ఈ బాటిల్స్ యొక్క ఇంక్ కలర్ ఉందో సేమ్ మనకి ఇక్కడ కూడాను మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్లేస్లో మాత్రమే మనం ఇవి ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. పైన క్యాప్ ఓపెన్ చేసి మనకి జస్ట్ అక్కడ ఒక నాబ్లా ఉంటుంది, దాన్ని పైకి తీసినట్లయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చే మోడల్స్లో ఇంక్స్ కూడా వేయడం చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మన క్యాప్ ఓపెన్ చేసి ఆ హోల్లో ఈ బాటిల్స్ని ఇన్సర్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇంక్ అనేది లోపలికి డ్రాప్ అవడం జరుగుతుంది. సింపుల్గా జస్ట్ కిందకి ఒకసారి ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇంక్ అనేది అందులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దీంతోపాటు మిగతా ఇంక్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒకసారి అలా పట్టుకుని ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇంక్స్ అనేవి లోపలికి అయిపోతుంది. ఇక్కడ మనం గేజ్ అనేది చూసుకోవచ్చు ఎప్పటికెప్పుడు. ఎప్పుడైనా మనకి ఆ లెవెల్ తగ్గిందంటే అప్పుడు మనం కొత్త ఇంక్ బాటిల్స్ తెచ్చి ఆటోమేటిక్గా లోడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. దీనికి మించి ఇంకా ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఎక్కువేమి ఉండదు ఈ ప్రింటర్స్లో. సో ఇంక్స్ అన్నీ మనం వేసుకున్నాక ప్రింటర్ ఆన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకు ఒక 10 to 15 minutes అయితే ఇది టైం పడుతుంది. ఎందుకంటే మనం వేసిన ఇంక్స్ అన్నీ కూడా త్రూ ఈ పైప్ ద్వారా మన హెడ్ వరకు కూడాను రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఇంక్స్ అన్నీ కూడాను సింక్రనైజ్ అయ్యి తర్వాత మనకి ప్రింటర్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. సో అంతవరకు కూడాను మనకి ఈ ప్రింటర్ మీద లైట్స్ అనేవి బ్లింక్ అవ్వడం జరుగుతుంది. సో మీరు అంతవరకు వెయిట్ చేసినట్లయితే హెడ్ అటు ఇటు మూవ్ అవుతూ మనకి ఈ ఇంక్స్ అన్నీ కూడాను టోటల్గా అంతవరకు లోపల వరకు సింక్రనైజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా మనకి ఒక 10 to 15 minutes అయితే టైం పడుతుంది. ఈ 10 to 15 minutes అయిపోయిన తర్వాత మనం పేపర్స్ అనేవి బ్యాక్ సైడ్ మనం లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు ఇందులో ప్రింట్, స్కాన్, కాపీ ఫంక్షన్స్తో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మూడు యూజ్ చేయాలంటే ఆటోమేటిక్గా ఇక్కడ బటన్స్ అనేవి కొన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బటన్స్ యూజ్ చేసి మనం ఆటోమేటిక్గా కాపీస్ అనేవి తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం సిస్టమ్ నుంచి ఒక ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది మన ఒక యూట్యూబ్ యొక్క హోమ్ పేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ హోమ్ పేజ్ నుంచి మనం దీన్ని తీసేసాక దీన్ని ఒకవేళ జెరాక్స్ తీస్తే మనకి ఎలా వస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను.
సో ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్లో మనకి బ్లూ కలర్ బటన్ వచ్చేసరికి మనకి కలర్ ఇండికేషన్, అంటే కలర్ జెరాక్స్ కావాలంటే, అలాగే గ్రే కలర్లో ఉన్నది వచ్చేసరికి మనకి నార్మల్ జెరాక్స్, బ్లాక్ అండ్ వైట్ జెరాక్స్ అని చెప్పుకోవచ్చు. బ్లూ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మనకి యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే కలర్ పెట్టామో సేమ్ కలర్స్తోనే మనకి రావడం జరుగుతుంది. అలాగే పక్కనే ఉన్న గ్రే కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మనకి బ్లాక్ అండ్ వైట్లో జెరాక్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి జెరాక్స్కి అలాగే ప్రింట్అవుట్స్కి పెద్ద వేరియేషన్ అయితే ఏముండదు. మేజర్గా మనం యూజ్ చేసేదానికైతే మ్యాక్సిమం సరిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే రెండు ఒకేలాగా ఉంటాయి. సో దీన్ని యూజ్ చేసి మనం నార్మల్ జెరాక్స్ కూడా చూసుకున్నట్లయితే నార్మల్ జెరాక్స్ కొంచెం స్పీడ్గా వస్తుంది కలర్తో పోల్చుకున్నట్లయితే. సో ఇది రెండింటి మధ్య వేరియేషన్ అయితే పెద్దగా మనకు కనిపించదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే ఉంటాయి. ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అనేది మనం తెలుసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. సో చూసారు కదా అన్బాక్సింగ్. సో ఇదైతే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ప్రింటింగ్ కానీ ఎవరైనా సిస్టమ్స్ గురించి అవేర్నెస్ లేని వాళ్ళు కూడాను ఈజీగా ప్రింట్ ఇచ్చుకునేటట్టు ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. మనకి వైఫై మోడల్లో వైఫై యాడ్ అవుతుంది, దాని నుంచి మొబైల్ ద్వారాగా ప్రింట్ ఇచ్చుకునే ఆప్షన్ ఉంటుంది. అది నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనం దాన్ని అయితే కవర్ చేద్దాం. ప్రజెంట్ అయితే ఓన్లీ వైడ్ మోడల్ గురించి నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకి ప్రింట్ కాస్ట్ కూడాను చాలా తక్కువగా పడడం జరుగుతుంది. అలాగే సో ఈ ప్రింటర్ వచ్చేసరికి మనకి ఇంట్లోనే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే బడ్జెట్లో కూడా రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ ప్రింటర్ పర్చేస్ చేయాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ యూజ్ చేసి మీరు చెక్ చేయొచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.